హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెక్స్. మొన్న ప్రాబ్లం చేశారా? మొన్న కాదు, సారీ, లాస్ట్ క్లాస్లో కాంట్రా చెప్పుకున్నాం కదా. కాంట్రాలోది ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చేశారా? సెకండ్ ప్రాబ్లం చేస్తే దానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది చెక్ చేసుకున్నారా? చెక్ చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి అమ్మా, ప్రాఫిట్ లాసా ఏంటి అనేసి. దానికి మీరు కాంట్రా ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేసుంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, 1000 రూపీసే ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఒకసారి దాన్ని చెక్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి? చెక్స్. మనం కాంట్రా కూడా చెప్పుకున్నాం కదమ్మా, కాంట్రా కూడా చెప్పుకున్నాము. అది బ్యాంక్లో క్యాష్ విత్డ్రా డిపాజిట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పుకున్నాం. ఈరోజు చెక్స్ మనము ఎంట్రీస్ వేస్తున్నప్పుడు టాలీలో ఎక్స్ట్రా కాలమ్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఆ కాలమ్స్లో ఇవి ఫిల్ చేయడానికి చెక్స్ గురించి ఉంటుంది. ఆ కాలంలో ఫిల్ చేయడానికి మనము ఈ చెక్స్ గురించి ఈరోజు నేర్చుకుందాము. చెక్స్ చూడండి, టాపిక్ వచ్చేసరికి మనము ఒక నిమిషం. చెక్స్ చూడండి, కాంట్రా అయిపోయింది. చెక్స్ మిస్టర్ రాజా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs. అంటే మనం ప్రాబ్లం స్టార్ట్ చేయాలి కదా. ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే టాలీలోకి వెళ్ళాలి. మినిమైజ్ చేయండి, దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత టాలీని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. తర్వాత టాలీది అది లోపలికి వెళ్ళి ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే, ఇదిగోండి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ డబ్ల్యూ ప్రెస్ చేయండి. తర్వాత ఎంటర్ అన్నాక సిల్వర్ ఎడిషన్ తీసుకున్నాము. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందా? కంపెనీ ఇన్ఫోలో ఏంటి? సెలెక్ట్ కంపెనీ, తర్వాత లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, కిందకు వచ్చేసరికి క్రియేట్ కంపెనీ. మనం ఇప్పుడు కంపెనీని క్రియేట్ చేయాలి కదా. కంపెనీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కంపెనీ ఓనర్ ఎవరు? రాజా స్టార్టెడ్ ఏ మిస్టర్ రాజా పెడదాం. మిస్టర్ రాజా అడ్రస్ ఏ ఊరు పెడదాం? అద్దంకే పెట్టుకున్నాంలే, మనకి నాకు పిన్ కోడ్ తెలీదు, సో నేను అద్దంకే పెడుతున్నాను. లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆంధ్రప్రదేశ్ అద్దంకి పిన్ కోడ్ వచ్చి 523201 అయిపోయింది. ఎంటర్ చేసేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను కదా. కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే ఏమైంది? అది గెట్ వెబ్ టాలీలోకి వచ్చింది. గెట్ వెబ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో చూడండి. అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ చేశాను. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్లో కూడా మనం ఏం వేయాలి? మల్టిపుల్ లెడ్జెస్ అంటే క్యాపిటల్ ఆర్, మల్టిపుల్ లెడ్జెస్ క్యాపిటల్ ఆర్ హైలైట్ ఉంది చూడండి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఉంది. ఇక్కడికి వచ్చేసాము, మల్టిపుల్ లెడ్జెస్కి వచ్చేసాము. ఇదిగోండి మల్టిపుల్ లెడ్జెస్. నెక్స్ట్ ఆల్ ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి ఆల్ ఐటమ్స్ తీసుకుందాం. ఆల్ ఐటమ్స్ మన క్యాపిటల్ అకౌంట్ ఎవరు? కంపెనీని స్టార్ట్ చేసింది మిస్టర్ రాజా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటే ఇతను క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేశారు. ఇది దేంట్లోకి వస్తుందమ్మా? కాంట్రాలోకి వస్తుంది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు. ల్యాప్టాప్ ఇది ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమొచ్చింది? స్కూటర్ పర్చేజ్డ్, స్కూటర్ని కూడా కొన్నాము. స్కూటర్ పర్చేజ్డ్ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏమున్నాయి? ఫర్నిచర్ కొన్నాము. ఎంటర్ అనండి. ఫర్నిచర్ పర్చేజ్డ్
కొన్నాము, ఇది కూడా ఫిక్స్డ్ అసెటే. ఓకే, నెక్స్ట్ ఏముంది? చెక్ ఇష్యూ టు మోహన్ రావు. చెక్ అనేది మోహన్ రావుకి ఇష్యూ చేసాము. చెక్ నెంబర్ కూడా ఇచ్చారు కదా, ఇది నేరేషన్లో రాద్దాము. మోహన్ రావుకి ఇష్యూ చేసాం కాబట్టి ఇతను ఏమవుతాడు? సన్రీ క్రెడిటర్ అవుతాడు. మోహన్ రావు సన్రీ క్రెడిటర్, మనం పే చేస్తున్నాం కదా ఇతనికి, సో క్రెడిటర్ అవుతాడు, క్రెడిటర్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ కుమార్ నుంచి మనకి చెక్ వచ్చింది. సంపత్ కుమార్ని యాడ్ చేసుకోవాలి కదా. సంపత్ కుమార్ అంటే ఈ వీళ్ళు ఏమవుతారు? మనకి సన్రీ డెటర్. మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సన్రీ డెటర్ అంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటేనే వాళ్ళు మనకి ఇచ్చేదన్నమాట, అంటే సన్రీ డెటర్. నెక్స్ట్ ఏముంది? చాలా ఉన్నాయి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ కుమార్ అయిపోయింది. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇంటర్నెట్ బిల్ పే చేసాము. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పే చేసాం. ఇది ఇంటర్నెట్ బిల్ అనేది పే చేసాం కదా. బ్యాక్ రండి. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అని రాసుకుందాం. ఇలా రాసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ రెంట్ పెయిడ్ బై చెక్. రెంట్ అనేది పే చేశారు. ఎలా? త్రూ చెక్ తోటి. రెంట్ పెయిడ్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ శాలరీ పెయిడ్. శాలరీని పే చేశారు. శాలరీ పెయిడ్ కూడా రాసుకోవాలి కదా. శాలరీ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కదా ఇది. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకు? ఇది మనకు వచ్చింది కదా. రిసీవ్డ్ అన్నామంటే ఇన్కమ్ అయింది. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ అంటే బ్యాంక్ నుంచి. ఇది మనం వేయాల్సిన అవసరం లేదు. మనకుంది ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాంట్రాలో వేసుకుంటాం. స్కూటర్ వాజ్ సోల్డ్. స్కూటర్ని అమ్మేము అంటే ఇక్కడ ఆల్రెడీ స్కూటర్ ఒకసారి మెన్షన్ చేసాం కదా. ఇక్కడ చూడండి, స్కూటర్ పర్చేజ్ అన్నాము. పర్చేజ్ తీసేసేయండి. స్కూటర్ అన్న మెన్షన్ చేసుకుంటే నేరేషన్లో రాసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెటే కదా. ఫిక్స్డ్ అసెట్ని అమ్మాము, కొన్నాము. ఓకే, నెక్స్ట్ ఏముంది? కార్ వాజ్ పర్చేజ్డ్. కార్ కొన్నాము. ఎలాగా? కార్ని మెన్షన్ చేసుకోవాలి కదా. కారు ఫిక్స్డ్ అసెట్. ఇది ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఆల్రెడీ పవర్ బిల్ పే చేసిన తర్వాత మనం చేయాలి కదా, పేమెంట్ చేయాలి కదా. పేమెంట్లో వేసుకుందాం. ఇదేంటిది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మనం పే చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ బ్యాంక్. వీళ్ళు త్రూ బ్యాంక్. ఇవి తర్వాత త్రూ బ్యాంక్ వేసుకుందాం. హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాష్ రిసీవ్డ్. వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి సన్రీ డెటార్ అవుతారు. సన్రీ డెటార్ రిసీవ్ చేసుకున్నాం కదా వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ క్యాష్ రెంట్ రిసీవ్డ్ బై చెక్. రెంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. ఎలా? చెక్తో తీసుకున్నాం. రెంట్ రిసీవ్డ్ అని రాసుకోండి. రెంట్ రిసీవ్డ్ వచ్చేసి ఎలా? ఇండైరెక్ట్ ఇన్కమ్. రిసీవ్డ్ కదా మనకు వచ్చినాయి. రిసీవ్డ్ అంటే మనకు వచ్చినాయి కాబట్టి ఇన్కమ్ వేసుకోండి. నెక్స్ట్ చెక్ ఇష్యూ టు ప్రభాకర్కి చెక్ ఇష్యూ చేసామంటే అది సన్రీ
క్రెడిటర్ మనం ఇచ్చాం కదా, మనం ఇచ్చామంటే వాళ్ళకి క్రెడిటర్ అవుతారు అనమాట. ప్రభాకర్ అంటే సన్రీ క్రెడిటర్. ప్రభాకర్ సన్రీ క్రెడిటర్. సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ ఏముందమ్మా? కార్ వాజ్ సోల్డ్. కార్ వాజ్ సోల్డ్ ఎంత? 2 lakhs కదా. ఆల్రెడీ కార్ మెన్షన్ చేసాం కదా మనం. సో నో ప్రాబ్లం, దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కేప్ ఎంటర్ అన్నాక బ్యాక్ వచ్చాము. డిస్ప్లేలో ఆల్ ఐటమ్స్ చూసాము. ఎక్స్ట్రా ఉంది, క్యాష్ అండ్ ప్రాఫిట్ లాస్ ఉంది కదా. 16 అంటే ఇప్పుడు 18 అయినాయి. చూడండి, ప్రాఫిట్ లాస్ 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్లో అకౌంటింగ్ వచ్చేస్. పవర్ బిల్ అతని పేరేంటి? మనకి క్యాపిటల్ అకౌంట్ అతని పేరేంటి? రాజా. మిస్టర్ రాజా ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు మనకి? చూడండి, మిస్టర్ రాజా 10 లక్షలు స్పెండ్ చేశాడు అతను మనకి. సారీ, 1 లక్ష పడింది. 10 లక్షలు. నెక్స్ట్ ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసాం కదా, అంటే ఇది కాంట్రా అంటే షార్ట్కట్కి వచ్చేసి F4లో 10 లక్షలు డిపాజిట్ క్యాష్ విత్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చింది. ఐసిఐసిఐ క్యాష్ ఎంత డిపాజిట్ చేశారు? 2 లక్షలు చేశారు. 2 లక్షలు ఏం చేశారు? క్యాషే కదా. క్యాష్ 2 lakhs. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఇవే ట్రాన్సాక్షన్స్ వేసుకుంటాం అమ్మా. ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ల్యాప్టాప్ పర్చేజ్డ్. ల్యాప్టాప్ కొన్నాం అంటే పేమెంట్ అంటే FI. నార్మల్గానే కొన్నాం కదా, క్యాష్లోనే ల్యాప్టాప్. ఎంత కొన్నాం? ల్యాప్టాప్ 35,000 కొన్నాం. 35,000 ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్డ్. స్కూటర్ అనేది పర్చేస్ చేసామంటే పర్చేజ్లోనే పేమెంట్లోనే ఉన్నాం కదా, పేమెంట్ చేస్తాం కదా. నార్మల్ క్యాషే కదా అది. స్కూటర్ పర్చేజ్. స్కూటర్ ఎంత కొన్నాం? స్కూటర్ పర్చేజ్ 20,000కి 20,000 కొన్నాం. నారేషన్లో స్కూటర్ పర్చేజ్ రాసుకొని స్కూటర్ పర్చేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కొన్నాం? ఫర్నిచర్ పర్చేజ్ కూడా క్యాష్లోనే ఉంది. చూడండి అమ్మా, బ్యాంక్ అనేం లేదు, క్యాష్లో ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ ఎంత కొన్నాం? 15,000 కొన్నాం. 15,000 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? చెక్ ఇష్యూ టు మోహన్ రావుకి చెక్ ఇష్యూ చేసాము. చెక్ నెంబర్ కూడా ఇచ్చారు కదా. చెక్ ఇష్యూ టు మోహన్ రావు ఇష్యూడ్ అంటే వాళ్ళకి పేమెంట్ చేసాం. పేమెంట్ అంటే మనం FIలోనే ఉన్నాం కదా, పేమెంట్ చెక్ కదా. ఐసిఐసిఐ బ్యాంకు. మోహన్ రావు కదా. ఎంత చెక్ ఇష్యూ చేసాము ఇతనికి? 15,000. ఇప్పుడు ఆన్ అకౌంట్ పెట్టుకోండి, తర్వాత 15,000 వస్తాయి. ఇక్కడ ఎంటర్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మోహన్ రావుకి చెక్ ఇష్యూ చేసాం కాబట్టి ఇక్కడ రేంజ్ వస్తుంది చూడండి, ఇక్కడ రాసుకోవాలి. ఈ ప్లేస్లో మనము చెక్ నెంబర్ రాసుకోవాలి. మనకు చెక్ నెంబర్ ఉందా? చెక్ నెంబర్ ఎంత ఉంది? 150,899. చెక్ నెంబర్ రాసుకుందాం చూడండి. 150,899. 899 ఓకే. ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్. రిసీవ్డ్ అంటే మనకు వచ్చిందంటే రిసిప్ట్లో వేసుకోవాలి కదా. F6 ఏం రిసీవ్ చేసుకున్నాం? చెక్ ఐసిఐసిఐ బ్యాంక్లో నుంచే కదా. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్కి కదా వచ్చింది.
సంపత్ ఎంత చెక్ వచ్చింది? చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ 14,700 ఎంటర్ ఆన్ అకౌంట్. నెక్స్ట్ చెక్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ చూడండి చెక్ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్లో చెక్ రిసీవ్ చేసుకున్న చెక్ నెంబర్ అడుగుతుంది. ఇందాక ఇచ్చాం కాబట్టి ఈ ప్లేస్లో ఉంది. ఇప్పుడు చెక్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి చెక్ నెంబర్ ఎంత? 726501 చెక్ ఇష్యూ చేశారు, మనం రిసీవ్ చేసుకున్నాము, వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది? ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ త్రూ పే చేసాము. పేమెంట్ అంటే F5. ఇంటర్నెట్ బిల్లు బ్యాంక్ త్రూ కదా, ఐసిఐసిఐ బ్యాంకే కదా మనకుంది, ఐసిఐసిఐ బ్యాంక్. ఇంటర్నెట్ బిల్లు ఎంత అమౌంట్? ఇంటర్నెట్ బిల్ వచ్చేసి 1500. 1500 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? రెంట్ పెయిడ్ బై చెక్ తోటి రెంట్ని పే చేసాము. అంటే బ్యాంకే కదా, పేమెంట్లో పే చేసాం కాబట్టి పేమెంట్లో ఉంది. బ్యాంక్ కాబట్టి ఐసిఐసిఐ చెక్ ఇచ్చారు కాబట్టి బ్యాంక్ అవుద్ది అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ రెంట్ పెయిడ్. ఎంత అమౌంట్ పే చేశారు? రెంట్ 9500. 9500. ఇక్కడ చెక్ నెంబర్ ఇష్యూ చేసాం కదా, మనము పే చేసాం కాబట్టి చెక్ నెంబర్ ఎంతో తీసుకుందాం చూడండి. 423601. మనం పే చేసింది ఇక్కడ వస్తుందమ్మా. చెక్ నెంబర్ ఇష్యూ చేసింది ఇక్కడ వస్తుంది, తీసుకున్నది ఇక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? శాలరీ అనేది పే చేసాము. నార్మల్ క్యాషే కదా, క్యాష్ పేమెంటే కాబట్టి పేమెంట్లోనే ఉన్నాము. శాలరీ పెయిడ్. శాలరీ ఎంత పే చేసాము? 15,000. 15,000 అంటారు. నెక్స్ట్ ఏముంది? డొనేషన్ రిసీవ్డ్ బై చెక్. డొనేషన్ అనేది చెక్ ద్వారా రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ అంటే F6 చెక్ కదా, చెక్ అంటే బ్యాంక్లోది. డొనేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నాం చెక్తో? 22,000 ఎంటర్. ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం కదా, చెక్ నెంబర్ వేయాలి కదా. చెక్ నెంబర్ చూడండి 325467. 325467. ఓకే. నెక్స్ట్ ఏముంది? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసాం. విత్డ్రా అంటే ఏంటి? కాంట్రాలో వేసుకోవాలి కదా, F4. క్యాషే కదా, బ్యాంక్ కదా, ఐసిఐసిఐ బ్యాంక్. మనం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసాం అంటే ఫస్ట్ క్యాష్ అకౌంట్లో క్యాష్ వేసుకోవాలి. తర్వాత ఎక్కడి నుంచి విత్డ్రా చేసాము? ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కదా. ఎంత విత్డ్రా చేసాము? 7,800. ఎంటర్. అయిపోయింది. ఇక్కడ చెక్ లేదు కదా, అందుకని చెక్ నెంబర్ వేయక్కర్లేదు. నెక్స్ట్ ఏముంది? స్కూటర్ వాజ్ సోల్డ్. స్కూటర్ అమ్మేసాం అంటే ఎంతకి? స్కూటర్ వాజ్ సోల్డ్. రిసిప్ట్లో మనకు వస్తాయి కదా. స్కూటర్ వాజ్ సోల్డ్ క్యాషే కదా, అక్కడ బ్యాంక్ అని లేదు కదా. ఓకే. స్కూటర్ 35,000కి అమ్మేసాం. ఇక్కడ నారేషన్లో స్కూటర్ వాజ్ సోల్డ్. ఓకే. నెక్స్ట్ కార్ పర్చేజ్. కారు కొన్నాం అంటే పేమెంట్ చేసాం కదా వాళ్ళకి. పేమెంట్ అంటే F5. కారు కొన్నాం కదా, క్యాషే కదా. కార్ పర్చేజ్డ్. ఎంత కొన్నాం కార్ని? 1,15,000కి కొన్నాం. 1,15,000. నెక్స్ట్
పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ త్రూ పవర్ బిల్ని పే చేసాం. పేమెంట్లోనే ఉన్నాం కదా, బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. పవర్ బిల్లు ఎంత అమౌంట్? పవర్ బిల్ వచ్చేసి 3500. చెక్ నెంబర్ ఏమన్నా ఉందా పవర్ బిల్కి? లేదు, పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాం అంతే. ఎంటర్. నెక్స్ట్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ మనకు వచ్చిందంటే రిసీవ్, వాళ్ళు సండే డేటాస్ కదా, క్యాష్ రిసీవ్డ్ F6 హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. హెచ్పి గ్యాస్ ఎంత వచ్చింది మనకి? చెక్ 70,000 వచ్చింది. 70,000 ఆన్ అకౌంట్. 70,000 అంటారు. నెక్స్ట్ క్యాష్ రెంట్ రిసీవ్డ్ బై చెక్. రెంట్ అనేది రిసీవ్డ్ బై చెక్. రిసీవ్డ్ అంటే రిసిప్ట్లోనే ఉన్నాం కదా, చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంకు. రెంట్ రిసీవ్డ్ ఎంత? చెక్ 35,000. 35,000 అంటే 35,000 అంటారు. చెక్ నెంబర్ ఉంది కదా మనకి, చెక్ నెంబర్ ఎంత? 192723. ఎంటర్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? చెక్ ఇష్యూ టు ప్రభాకర్కి చెక్ ఇష్యూ చేసామంటే వీళ్ళు సండ్రీ ఏమవుతారు? వీళ్ళు డెటాస్ అవుతారు. మనం ఇష్యూ చేసాం కదా, సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. ఇష్యూ చేసాం కదా వీళ్ళకి. చెక్ ఇష్యూడ్ ఐసిఐసిఐ బ్యాంకే కదా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇష్యూడ్. పేమెంట్ ఇష్యూడ్ అంటే పేమెంట్లోకి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్. ప్రభాకర్. నెక్స్ట్ ఏముంది? ప్రభాకర్కి ఎంత ఇచ్చాము మనం? 12,000 ఇచ్చాము. 12,000. ఎంటర్ ఆన్ అకౌంట్. చెక్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ. చెక్ నెంబర్ ఎంత? 778502. 778502 చెక్ నెంబర్ వేసేసుకున్నాము. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కార్ వాజ్ సోల్డ్. కార్ అమ్మేసాం అంటే మనకి వస్తాయి అంటే రిసిప్ట్లో వేసుకోవాలి. క్యాషే కదా, కార్ వాజ్ సోల్డ్ అన్నాం కదా. కార్ ఎంత అమౌంట్? క్యాష్. కారు ఎంత అమౌంట్ వచ్చింది? కార్ ఎంత అమ్మాము? 2 లక్షలకు అమ్మాము. 2 లక్షలు. కార్ వాజ్ సోల్డ్. నారేషన్లో కార్ వాజ్ సోల్డ్ అని రాసుకోండి. యాక్సెప్ట్ చేస్తాను. అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి కదమ్మా. ఇంతవరకు అన్ని ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ షీట్లో మనము చెక్ చేసుకోవాలి. 27,500. 27,500 ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రాఫిట్ మనకి చెక్స్ దాంట్లో ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ ప్రాబ్లంకి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా, ఇదే సెకండ్ ప్రాబ్లం. మిస్టర్ స్వామి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 4 lakhs. చాలా చిన్న ప్రాబ్లము. చెయ్యండి, మీరు చేశారనుకోండి ఇది మీకు లాస్ వస్తుంది. లాస్ 30,500 వస్తుంది. ఈ లాస్ చూసుకొని చేసి నాకు కామెంట్ చేయండి, సరేనా? ఓకే.